బుల్లెట్ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను ఇచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రిషన్ యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. ప్రెసెట్ లింక్స్ అంటే బిట్ మార్క్ అలాగే షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను ఈ ప్రివ్యూ వీడియోకి సంబంధించి. సో వాటిని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ముందుగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ఇంపోర్ట్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చేస్తుంది షేక్ ఎఫెక్ట్ అలాగే బిట్ మార్క్. ఈ టైప్ అటిట్యూడ్ వీడియో మీరు చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. మీ దగ్గర జస్ట్ ఒక 15 ఫొటోస్ మంచిగా ఉంటే చాలు. సో బాయ్స్, మీరైతే చాలా ఈజీగా ఫొటోస్ యాడ్ చేసుకొని ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఈ టైప్ డైలాగ్ ప్లస్ ఎడిటెడ్ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైలాగ్ స్టార్టింగ్లో ఉంటుంది. మొత్తం నేను ఆల్రెడీ టెంప్లెట్ లెక్కన పెట్టేశాను, మొత్తం ఎడిట్ చేసి పెట్టేశాను. మీరు జస్ట్ ఫొటోస్ యాడ్ చేసి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. అంటే ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసి ఎడిట్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. మొబైల్లోకి వీడియోని సేవ్ చేసుకోవాలి. సో జస్ట్ మీరు ముందుగానే ఇంపోర్ట్ చేసుకోకుండా ఈ ప్రెసెట్ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోకుండా ముందుగానే ఫాంట్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రిషన్ యాప్లకి యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఫాంట్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ 10 మిల్లీసెకండ్స్ నుంచి ఇక్కడ నుంచి అయితే 10 మిల్లీసెకండ్స్ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే మీరు ఒక 13 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తా. సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, క్లూస్ ఉంటుంది. సో ఈ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలని పెట్టాను నేను క్లూస్ని. మీరు కన్ఫ్యూజ్ అవుతారని పెట్టాను, సో ఈజీ అవుతుందని. ఇక్కడ 3 ఫొటోస్ అయితే మనం 9:16 రేషియోలోకి కన్వర్ట్ చేసుకుని ఫొటోస్ సేవ్ చేసుకోవాలి. అది ఎలాగంటే ప్లస్ క్లిక్ చేస్తే ఈ రేషియోలో వస్తుంది కదా, 9:16 రేషియోలో. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఒక 3 ఫొటోస్ని మీరు ఒకవేళ మీ దగ్గర ఇలాగుంటుంది యాక్చువల్లీ ఫొటోస్ మీ దగ్గర. సో ఈ రేషియో ఫొటోస్ ఉంటుంది కదా, ఇలాగుంటుంది. లేకుంటే ఇలాగుంటుంది యాక్చువల్లీ, ఇలా ఉండొచ్చు మోస్ట్లీ. సో ఈ ఫొటోస్ని మీరు ప్లస్ క్లిక్ చేసి ఈ ఫోటోని ఫింగర్స్ యూజ్ చేసి ఇలా సెట్ చేసుకోండి మీరు. సో ఇలా సెట్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ ఎస్ పిఎన్జీ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఈ ఫోటో ఈ రేషియోలోకి ఫోటో కన్వర్ట్ అవుతుంది. ఈ రేషియోలో ఫోటో సేవ్ అవుతుంది. సో ఇక్కడ బీట్ మార్క్లో ఇలా మీరు మిగతా 2 ఫొటోస్ని కూడా సెట్ చేసుకోండి. అలా ఆ రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఆ ఫొటోస్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. 3 ఫొటోస్ అలా కావాలి. మిగతావి నార్మల్గా ఉన్న వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఆ ఫోటో యాడ్ చేసుకోండి. 9:16 రేషియో ఫొటోస్ మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ 1. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక 1. సో మీరు యాడ్ చేసుకోండి. నేనైతే స్కిప్ చేస్తున్నా. సో నేను ఆల్రెడీ కాపీ చేసుకున్న ఉన్నాయి. సో జస్ట్ పేస్ట్ చేశాను. ఇది కూడా 9:16 రేషియో ఫోటో. సో ఇలా మీరు జస్ట్ 3 ఫొటోస్ని ఆ రేషియోలోకి సేవ్ చేసుకోవాలి. ఇది కూడా 9:16 రేషియో. సో ఇలా జస్ట్ మీరు 3 ఫొటోస్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నార్మల్గా అయితే మీరు 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఎండింగ్ వరకు అయితే ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మొత్తం 13 ఫొటోస్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ క్లూస్ని ఫాలో చేసి జస్ట్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి 17.6 మిల్లీసెకండ్స్ దగ్గర అయితే ఒక ఫోటో ఉంటుంది. సో ఇక్కడ రెక్టాంగిల్ 1 ఉంది కదా, ఆ రెక్టాంగిల్ కిందకి అయితే మనం ఫొటోస్ని కిందకి తీసుకురావాలి. సో దానికన్నా ముందు ఇక్కడ ఒక ఫోటో ఇచ్చాను. ఆ ఫోటోని అయితే జస్ట్ మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ ఈ సింబల్ ఉంటుంది కదా, కాపీ లేయర్ వస్తుంది ఆప్షన్. 4th ఆప్షన్ క్లిక్ చేయండి. 4th ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ లేయర్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆ ఫోటోని అయితే డిలీట్ చేయండి. నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్లో ఆ ఫోటోని డిలీట్ చేసి జస్ట్ ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటో క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి అయితే ఈ మిగతా లాస్ట్లో 4 ఫొటోస్కి సేమ్ షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో మనం
ఆ లేయర్ని ఇప్పుడు కాపీ చేసుకున్నాం కదా, జస్ట్ ఈ ఫొటోస్ క్లిక్ చేయండి. ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద లాస్ట్లో పేస్టల్ పక్కన అరే మార్క్ ఉంటుంది. ఇక్కడ అరే మార్క్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ సింబల్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే ఇలా పేస్ట్ అయిపోతుంది. సో మీరు దీన్ని కొంచెం జూమ్ చెక్ చేసుకోండి, జూమ్ కొంచెం తక్కువ చేసుకోండి. ఇలా మీరు ఫింగర్స్ యూజ్ చేసి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫొటోస్ని అలాగే ఉంచండి, తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ ఫోటో కూడా సేమ్, ఇక్కడ పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ పక్కన అయితే ఒక ఫోటోకి ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ని పేస్ట్ చేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా అయితే పేస్ట్ చేయొచ్చు ఇలా. సో ఇలా సెట్ చేసుకోండి. థర్డ్ ఫోటో కూడా సేమ్, ఇక్కడ పేస్ట్ చేస్తే పేస్టల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో చివరిలో ఈ ఫోటో కూడా సేమ్ అలాగే. సో ఇలా ఈ ఫోటోని మీరు ఫింగర్స్ యూజ్ చేసి ఇలా కొంచెం మూవ్ చేసుకొని ఫ్రేమ్కి సెట్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫొటోస్ని 4 ఫొటోస్ని ఈ రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, రెక్టాంగిల్స్ కిందకైతే పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. సో ఇలా అయితే ఎఫెక్ట్ వస్తుంది. సో బీజిఎంకి సెట్ అయ్యేలా ఉంటుంది. సో ఇలా లాస్ట్ 4 ఫొటోస్కి సేమ్ షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేసి ఇలా అయితే ఫొటోస్ని కిందకైతే పెట్టేసుకోండి రెక్టాంగిల్స్ కిందకి. సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ నార్మల్లీ ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో 2 ఫొటోస్ అలాగే సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఈ ఫోటోని మనం కాపీ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కాపీ చేసుకోవాలి. ఎందుకు కాపీ చేసుకోవాలంటే ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉంటుంది. సో ఇక్కడ రొటేషన్ ఉంటుంది, అలాగే జూమ్ ఉంటుంది. సో ఈ కీ ఫ్రేమ్స్ని మనం ఓన్గా అయితే యాడ్ చేయడం కొంచెం టైం పడుతుంది, మీకు ప్రాబ్లం అవుతుంది. జస్ట్ ఈ ఫోటోని జస్ట్ కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది. కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి బీట్ మార్క్లో ఇప్పుడు ఇక్కడ నెంబర్ 1 ఉంది కదా, లాంగ్ ఫొటోస్, స్టార్టింగ్ ఫొటోస్, ఇక్కడ ఈ ఫొటోస్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి కింద పేస్టల్ పక్కన అరే మార్క్ ఉంటుంది. అరే మార్క్ క్లిక్ చేస్తే ఇక్కడ అరే మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ సింబల్ ఉంది కదా ఎనేబుల్ చేసుకొని పేస్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది ఇలా. సో నెక్స్ట్ సేమ్ అలాగే ఇంకా నెక్స్ట్ పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది ఎఫెక్ట్. సో ఇలా మీకు ఇంకొంచెం ఇలా జూమ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. మళ్ళీ లాంగ్ ఫోటో. సో ఇక్కడ క్లూస్ ఉంటుంది 1 1 1 మొత్తం 3 ఫొటోస్కి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. సో ఇలా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుని నెక్స్ట్ సెకండ్ షేక్ ఎఫెక్ట్ 2 ఫొటోస్కి, షార్ట్ ఫొటోస్కి, ఈ మిగతా ఫొటోస్ ఉంటుంది కదా ఆ ఫొటోస్కి అయితే సెకండ్ షేక్ ఎఫెక్ట్ని జస్ట్ అక్కడ ఎఫెక్ట్స్ కాపీ చేసుకుని ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయాలంతే ఈజీగా. షేక్ ఎఫెక్ట్లో ఈ ఫోటో ఉంది కదా సెకండ్ ఫోటో, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్స్ని కాపీ చేసుకొచ్చేయండి. కాపీ చేసుకుని బీట్ మార్క్లో మిగతా ఎంటీ ఫొటోస్ ఉన్నాయి కదా 2 ఫొటోస్, ఆ ఫొటోస్కి సెకండ్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. సో ఫాస్ట్గా మీరు ఈ ఎఫెక్ట్ని అయితే ఇలా పేస్ట్ చేసుకోండి. సో ఇలా ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ సెకండ్ షేక్ ఎఫెక్ట్ మొత్తం పేస్ట్ అయిపోతుంది. సో ఇలా పేస్ట్ చేసుకొని మొత్తం ఎండింగ్ వరకు మొత్తం ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకొని ఇక లాస్ట్లో మనం సీసీ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్లో ఫొటోస్ కింద 4 లేయర్స్ ఉంటుంది, వాటిని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సింబల్ క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ ఉంటుంది. 4th ఆప్షన్ కాపీ 4 లేయర్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్వర్డ్ చేసే ఫీడ్ మార్క్లో ఇక్కడ నుంచి అయితే 10 milliseconds నుంచి అయితే ఇక్కడ ఈ బైట్ మార్క్ దగ్గర ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మొత్తం సీసీ ఎఫెక్ట్ లేయర్స్ పేస్ట్ అయిపోతుంది. సో ఈ లేయర్స్ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకా పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.